రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు కరుణాకర్ గారు ఉన్నారు. శివశక్తి ఆర్గనైజేషన్ నుంచి మనతో పాటు తన యొక్క మనోభావాలు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారిని మనం వెల్కమ్ చెప్తున్నాం. నమస్తే అండి. వెల్కమ్ టు ది షో అండి. నమస్తే. థ్యాంక్ యూ. బైరి నరేష్ లాంటి వాళ్ళు అయ్యప్ప స్వామిని తిట్టారని బహిరంగంగా అన్న విషయాలు వీడియోలో అవి చూసిన తర్వాత కూడా ఆయన్ని పనిష్ చేయడం జరిగింది. ప్రజలను పంపించడం జరిగింది. మొత్తానికి ఒక ఇది జరిగింది. కానీ హత్యాయత్నాలు జరగలేదు కదా. దానికి పరాకాష్ట ఈ హత్యాయత్నం అని కూడా బయట వినిపిస్తున్న మాట ఎలా తీసుకు అసలు హత్యాయత్నం ఎత్తనం ఎక్కడుంది అక్కడ? అంటే వాళ్ళ ప్రకారం మాట్లాడదాం. వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళకి ఈ ప్రభుత్వం నచ్చలేదు అంటారు. ఓకే. అంత మాత్రాన మాకు నచ్చలేదు అన్నారు కాబట్టి మరి ఆ ప్రభుత్వం తీసేద్దామా? వాళ్ళ అభిప్రాయంతో పని, వాళ్ళ అభిప్రాయం వాళ్ళ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు ఇప్పటికీ, మీకు ఏ డౌట్స్ ఉన్నా మా దగ్గర తీసుకురండి అంటున్నారు. ఓకే. వీళ్ళ దగ్గర ఏ ఆధారాలు ఉన్నా అవి తీసుకొచ్చి మీడియా ముందు తీసుకొచ్చి మాట్లాడవచ్చు. పోలీసుల దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పొచ్చు. ఎవరన్నా వాళ్ళ గొంతు నొక్కేస్తున్నారా? మీరు ఇవి చెప్పడానికి లేదు, ఇవి మాట్లాడడానికి లేదు అని చెప్పి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు పోలీసులు. మీ దగ్గర ఏమన్నా మా దగ్గర రండి అంటున్నారు కదా. అక్కడికి వెళ్ళరు, మీడియా ముందుకు వెళ్ళరు. ఎవడు గదిలాడి కూర్చుని అది ఎట్లా అయ్యిద్ది, దీన్ని మేము నమ్మం, ఇదే జరిగింది, ఇదే చెప్పాలి, దానికి ఎవడు సమాధానం చెప్తాడు? ఓకే. ఇప్పుడు ఈ రోజు కూడా కాకినాడలో ఏదో ర్యాలీ చేశారు అని ఉద్రిక్తత అంటూ కూడా సోషల్ మీడియాలో చూసాం. అది ఏంటి అసలు? ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది, దాన్ని హత్యగా చిత్రీకరించి ఎవరో ఒకరి మీద తోసేయాలా? ప్రమాదాన్ని ఎవరో ఒకరి మీద రుద్దేసి వాళ్ళని బలి చేయాలా? అంటే మీరు ర్యాలీలు చేస్తే సత్యాన్ని అసత్యంగా మార్చేయాలా? నిజంగా ఒకవేళ అలాంటి చర్య ఏదైనా జరిగింది అనుకుందాం, ఏ అమాయకుడి నెత్తి మీద రుద్దారు, ఇప్పుడు నా మీద రుద్దామని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, నా మీద రుద్దారు అనుకుందాం. ఆ సంబంధం లేని ఈ విషయంలో పోలీసులు నన్ను ఇన్వెస్టిగేషన్కో ఇంట్రాగేషన్కో పిలిచారు అని అనుకుందాం. హిందువులు ఊరుకుంటారా? సహజంగా అంటే వీళ్ళు కామ్గా ఉంటారా? సంబంధం లేని విషయాన్ని మా హిందూ సంస్థ మీద, మా కరుణాకర్ మీద రుద్దుతున్నారని చెప్పి వీళ్ళు ఊరుకుంటారా? సైలెంట్గా ఉండరు కదా. మీకన్నా ఎక్కువ కూడా చేస్తారు. మీరు ఇప్పుడు 1000 మంది వస్తే మా వాళ్ళు 2000 మంది వస్తారు. మీకు ఓట్లు ఉంటే మా వాళ్ళకి ఓట్లు లేవా? అంటే మాకు ఓట్లు లేవా అని భయపడుతున్నాడు ఒకడు. నీకు ఓట్లు ఉంటే ఒక అమ్మాయికి బలి చేస్తానే నీకోసం. అంటే వీళ్ళ బెదిరింపులు ఎలా ఉన్నాయి చూడండి. మాకు ఓటు హక్కు ఉంది, మాకు ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి ఇది ప్రమాదం కాదు, హత్య అంటే హత్య అని నమ్మేసేయాలి. ప్రభుత్వం ఆ విధంగానే చేయాలి. సీసీటీవీ ఫుటేజ్లో ఆధారాలు బయట పెట్టకూడదు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో వీళ్ళు అనుకున్నట్టుగా రావాలి, వాస్తవాలు వెల్లడించకూడదు. అది వీళ్ళ ధోరణి అలా ఉంది. రైట్. ఇప్పుడు మరి హిందువులు అంటే కేవలం మరి ఒక కరుణాకర్ మీరేనా, లేకపోతే ఒక వేరే వ్యక్తి, లేకపోతే ఒక 4-5 పేర్లు మాత్రమే టార్గెటెడ్గా వినిపిస్తున్నాయి. అంటే మిగతా హిందువులు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ ఎందుకు ఎంటర్ కాలేదు? అంటే వీళ్ళకి ప్రధాన ఫైట్ని కరుణాకర్ అండ్ మిగతా మిత్రులు మాత్రం ఎందుకని చేస్తున్నారు ఈ యొక్క ఇష్యూ మీద అన్నది ఒక ప్రశ్న. వీళ్ళకి ప్రధానంగా మేము అడ్డంగా ఉన్నాం. ఓకే. కాబట్టి ఏదో ఒక సాకు దొరికింది కాబట్టి ఈ సాకుతో వీళ్ళని తప్పించేస్తే మనకు మార్గం క్లియర్ అయ్యింది ఫ్యూచర్లో. అది వీళ్ళ బాధ. అంటే ఆ మార్గం ద్వారా వెళ్ళి ఏం చేద్దామని వాళ్ళ యొక్క లక్ష్యం. ఇప్పుడు ఒక మర్డర్ కేసు నా మీద వేస్తే దాని నుంచి బయట రావడానికి అంత ఈజీ కాదు కదా. నిజంగా ఒక హత్య నా మీద పడేశారు అనుకోండి, అసలు అసత్యం అని ఆ కేసు ప్రూవ్ చేసుకుని బయట చాలా టైం పట్టి నా ఎనర్జీ అంతా శక్తియుక్తాన్ని ఇక్కడ ఖర్చు అయిపోతాయి. ఈ టైంలో మనం చక్కగా మత మార్పిడి చేసేసుకోవచ్చు. అది సత్యం అసత్యం తేడా 10 ఏళ్ళు పట్టిద్ది. ఈ 10 ఏళ్లలో చక్కగా మనం యథేచ్ఛగా మత మార్పిడి చేసేసుకోవచ్చు. మనకు అడ్డం చెప్పేవాడు వీళ్ళ బాధ అది. రైట్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ విత్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.